హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాళ మనం కాశీ తమిళ సంగమం గురించి తెలుసుకుందాం. वाराणसी दुनिया का सबसे पौराणिक शहर, तमिलनाडु जिसकी भाषा है सबसे प्राचीन, एक की पहचान है आध्यात्मिक राजधानी की, जहां गंगा की धार के साथ गूंजते हैं पवित्र मंत्र, तो दूसरी ओर है भारतीय ज्ञान प्रणाली का अनमोल खजाना। बौद्धिक, सांस्कृतिक, आध्यात्मिक और कलात्मक क्षेत्रों में दोनों ने अपने हृदय में संजो रखा है ज्ञान की विरासत को। दोनों क्षेत्रों के बीच के इस प्राचीन संबंध का साक्षी बनने जा रहा है काशी तमिल संगमम. కాశీ తమిళ సంగమం ఇది మన భారతదేశంలోని రెండు పురాతన విజ్ఞాన కేంద్రాలైనటువంటి వారణాసి మరియు తమిళనాడు ఈ రెండు ప్రాంతాల మధ్య ఉన్నటువంటి సంబంధాలను పునరుద్ధరించడంలో భాగంగా 2022లో భారత ప్రభుత్వం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అన్నటువంటి ఇనిషియేటివ్ కింద దీనిని చేపట్టడం జరిగింది. దానికి సంబంధించి ఈ సంవత్సరం డిసెంబర్లో 2వ దశ అనేది జరగబోతోంది. దీనిని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే హిస్టరీలో ఆర్ట్ అండ్ కల్చర్ కింద దీన్ని అడగచ్చు. అలాగే గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ మరియు పాలసీస్ కింద కూడా దీన్ని మనకి అడగచ్చు. సో ఈ నేపథ్యంలో అసలు కాశీ తమిళ సంగమం అంటే ఏంటి, దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, రెండు ప్రాంతాల మధ్య హిస్టారికల్ కనెక్షన్స్ అనేవి ఎలా ఉన్నాయి, కల్చరల్ రిలేషన్స్ అనేవి ఎలా ఉన్నాయి, అసలు ఓవరాల్ సిగ్నిఫికెన్స్ ఏంటి, అలాగే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఇనిషియేటివ్ అన్నాము, దీని గురించి మనం తెలుసుకోవాలి. అలాగే ప్రిలిమ్స్లోను మెయిన్స్లోను దీనికి సంబంధించి ప్రశ్నలు ఎలా అడగచ్చు అన్నటువంటిది ఈ వీడియోలో చూద్దాం. చూడండి, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అన్నటువంటి ఇనిషియేటివ్లో భాగంగా దీన్ని తీసుకురావటం జరిగింది. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అన్నటువంటిది 2015వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్. దీని యొక్క లోగో చూడండి, ఈ కాశీ తమిళ సంగమం యొక్క లోగో ఇది. సో ఇక్కడ చూడండి, కాశీ తమిళ సంగమం. కాశీ తమిళ సంగమం అంటే ఇప్పుడే చెప్పుకున్నాం, మన ఉత్తర భారతదేశం మరియు దక్షిణ భారతదేశంలోని వారణాసి మరియు తమిళనాడు ఈ రెండు ప్రాంతాల మధ్య సంబంధాలని పునరుద్ధరించడంలో భాగంగా దీన్ని తీసుకురావటం జరిగింది. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే రెండు ప్రాంతాలకి సంబంధించినటువంటి ప్రజలు తమ యొక్క అనుభవాల్ని, అలాగే సంస్కృతి సాంప్రదాయాలని, అలాగే ఆచార వ్యవహారాలని పరస్పరం మార్పిడి చేసుకోవాలి అన్నటువంటి లక్ష్యంతో దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మరి దీన్ని ఆర్గనైజ్ చేసేది ఎవరు అంటే రెండు ఆర్గనైజేషన్స్ దీన్ని నిర్వహిస్తూ ఉన్నాయి. ఒకటి ఐఐటి మద్రాస్ అన్నటువంటిది, రెండవది BHU బనారస్ హిందూ యూనివర్సిటీ. ఇవి రెండు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. మరి మొదటిసారిగా దీన్ని ఎప్పుడు నిర్వహించారు అంటే 2022వ సంవత్సరంలో. మనకి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తయినటువంటి నేపథ్యంలో మనం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనేసి నిర్వహించుకున్నాం, అవునా? అందులో భాగంగా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అన్నటువంటి ఈ ఇనిషియేటివ్లో భాగంగానే ఈ కాశీ తమిళ సంగమం యొక్క మొదటి దశని నిర్వహించటం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే డిసెంబర్లో జరిగేటటువంటిది 2వ దశ. మరి ఈ కాశీ తమిళ సంగమానికి సంబంధించిన హిస్టారికల్ కనెక్షన్స్ అనేవి ఎలా ఉన్నాయి రెండు ప్రాంతాల మధ్య అని చూస్తే, ఒకటి హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ అంటే ఇక్కడ వారణాసిలో ఉన్నటువంటి కాశీ అన్నటువంటిదేమో ప్రపంచంలో ఉన్నటువంటి ఓల్డెస్ట్ సిటీస్లో ఒకటిగా పేరుగాంచింది. అలాగే తమిళనాడు అన్నటువంటిది ఓల్డెస్ట్ లాంగ్వేజ్కి ఇది పేరు. సో ఇలా రెండు ప్రాంతాలు కూడా వాటి యొక్క ప్రత్యేకతని కలిగి ఉన్నాయి. అలాగే కల్చరల్ రిచ్నెస్ అంటాము. అంటే ఏంటి, కల్చర్కి సంబంధించి ఆర్ట్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, లిటరేచర్ కావచ్చు, అలాగే మనకి ఆధ్యాత్మికవేత్తలు కావచ్చు, వీటన్నింటికి సంబంధించి అంటే ఫిలసాఫికల్గాను ఈ రెండు ప్రాంతాలు చాలా ప్రసిద్ధి చెంది ఉన్నాయి. చూడండి, తమిళనాడుకి అలాగే కాశీకి మధ్య కొన్ని మనం గమనించాలి. కాశీకి మరియు తమిళనాడుకి మధ్య అందులో భాగంగా వచ్చేసరికి ఒకటి తమిళనాడులోకి వచ్చేసరికి మన్నుమాయి అన్నటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ అన్నటువంటిది ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఏంటి, మన్నుమాయి అన్నటువంటి ఇన్స్ట్రుమెంట్. అదే కాశీలోకి వచ్చేసరికి ఏది ఫేమస్, తబలా ఇన్స్ట్రుమెంట్ అన్నటువంటిది ఇక్కడ ఫేమస్. అలాగే గమనించాలి, క్లాత్స్కి సంబంధించి, క్లాతింగ్ లేదా టెక్స్టైల్స్కి సంబంధించి తమిళనాడు అన్నటువంటిది ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి కాంజీవరం లేదా కాంచీవరం అనేసి పిలుస్తాం. ఈ కాంచీవరం చీరలకి తమిళనాడు అన్నటువంటిది చాలా ఫేమస్. అదే కాశీలోకి వచ్చేసరికి మనకి బనారస్,
బనారస్ చీరలకి ఇది చాలా ఫేమస్, అవునా? అలాగే రెండు ప్రాంతాలకి మధ్య ఇంకా ఏమేం సిమిలారిటీస్ ఉన్నాయి? ఇంకా ఫిలసాఫికల్గా కనుక మనం చూసుకుంటే తమిళనాడుకి సంబంధించి సంత్ తిరువల్లువర్ ఇతను తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తి. అదే కాశీకి సంబంధించి అయితే భక్త తులసీదాస్ ఇతను కాశీకి సంబంధించినటువంటి వ్యక్తి. మనం చదువుకుంటాం కదా మన ఎగ్జామ్లో, భక్త తులసీదాస్. ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇక్కడ గమనించాలి ఎడ్యుకేషనల్ కనెక్షన్స్ అంటే ఏంటి? మనకి సౌత్ ఇండియాలో ఉన్నటువంటి చాలా స్కాలర్స్ కూడా తమ యొక్క విద్యాభ్యాసం అన్నటువంటిది కాశీకి వెళ్ళి పూర్తి చేయకపోతే అది పూర్తి కాదు అన్నట్టుగా భావించేవాళ్ళు. అంత ఇంపార్టెన్స్ అన్నటువంటిది కాశీకి ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ చూడండి, రిలీజియస్ ప్రాక్టీసెస్. మనకి తమిళనాడులో రామేశ్వరం అన్నటువంటి ప్లేస్ ఉంది, అవునా? ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి మనం చదువుకునేటప్పుడు రామేశ్వరం అనే పేరు వింటాం. ఈ రామేశ్వరం నుంచి ప్రజలు కాశీకి వచ్చి ఇక్కడ నుంచి గంగా జలాన్ని తీసుకెళ్ళి రామేశ్వరంలో రిచువల్స్కి వాడతారు. అంత ప్రాముఖ్యత అనేది ఉంది. అలాగే మోడర్న్ డెవలప్మెంట్ అంటే రీసెంట్ టైమ్స్లో డెవలప్మెంట్ చూసుకుంటే కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్ట్ అన్నటువంటిది నిర్మిస్తూ ఉన్నారు. దీనిని జ్యోతిర్లింగాలకి కనెక్ట్ చేస్తూ తీసుకురావటం జరిగింది. సో జ్యోతిర్లింగాల్ని కనెక్ట్ చేస్తూ ఉన్నాయి. అయితే మన భారతదేశంలో మొత్తం ఎన్ని జ్యోతిర్లింగాలు అనేవి ఉన్నాయి? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. మన భారతదేశంలో ఎన్ని జ్యోతిర్లింగాలు అనేవి ఉన్నాయి అన్నట్టుగా ఆన్సర్ చేయండి. ఇప్పుడు మనం చూస్తే కాశీ విశ్వనాథ్ అన్నటువంటిది ఒక జ్యోతిర్లింగం. అలాగే ఇందాక చెప్పుకున్నటువంటి రామేశ్వరం అన్నటువంటిది కూడా జ్యోతిర్లింగమే. అలా మొత్తం ఎన్ని జ్యోతిర్లింగాలు ఉన్నాయి? సరే, ఇక్కడ ఏంటి, అలా జ్యోతిర్లింగాల్ని కనెక్ట్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ని తీసుకురావటం వల్ల విజిటర్స్, రెసిడెంట్స్ వీళ్ళందరూ కూడా బెనిఫిట్ని పొందుతారు, అవునా? మరి కల్చరల్ సిగ్నిఫికెన్స్ వచ్చేసరికి పాండ్యన్ కింగ్ అయినటువంటి పరాక్రమ పాండ్య 15వ సెంచరీలో ఈయన కాశీలో ఉన్నటువంటి శివలింగాన్ని తీసుకొచ్చి మదురైలో ప్రతిష్ఠించాలి అన్నట్టుగా అక్కడికి వెళ్ళి శివలింగాన్ని తీసుకొస్తారు. ఒక ఆవు మీద శివలింగాన్ని పెట్టి మోసుకొని తీసుకురావటం జరుగుతుంది. అలా మార్గమధ్యంలో తమిళనాడులో ఒక చోట ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటారు. మళ్ళీ అయిపోగానే అక్కడి నుంచి బయలుదేరే సమయంలో ఆ ఆవు ఏదైతే శివలింగాన్ని మోస్తూ ఉందో అది అక్కడి నుంచి కదలట్లేదు. దాంతో ఈ రాజుకి ఈ శివలింగం అన్నటువంటిది ఇక్కడే ప్రతిష్ఠించాలని కోరుకుంటోంది అన్నట్టుగా ఆయనకు అర్థమవుతుంది. ఆ ప్రాంతంలోనే ఒక శివాలయాన్ని నిర్మిస్తారు. దాని పేరే కాశీ విశ్వనాథన్ టెంపుల్ అన్నటువంటిది శివకాశీలో నిర్మిస్తారు. ఈ శివకాశీని మనము తెన్కాశీ అనేసి కూడా పిలుస్తాము. సో ఈ నేపథ్యంలో ఈ పాండ్యన్ కింగ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏ క్యాపిటల్ అంటే ఏ సిటీని క్యాపిటల్గా చేసుకుని తమ యొక్క పరిపాలనని కొనసాగించారు అన్నటువంటిది ఒకసారి ఆన్సర్ చేయండి. అలాగే గుర్తుంచుకోవాలి, తెన్కాశీ అన్నటువంటిది వీళ్ళ యొక్క లాస్ట్ క్యాపిటల్. పాండ్యన్స్ యొక్క లాస్ట్ క్యాపిటల్ ఈ తెన్కాశీ అన్నటువంటిది. సో ఇది గుర్తుంచుకోవాలి. అలాగే అసలు ఈ కాశీ తమిళ సంగమం యొక్క ఓవరాల్ సిగ్నిఫికెన్స్ ఏంటి అనేసి మనకు చూస్తే, ఒకటి హెరిటేజ్ ఇంటిగ్రేషన్ అంటే వారసత్వాన్ని సమ్మిళితం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే ఏంటి, ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి వారసత్వంలో ఒక నూతనత్వాన్ని తీసుకురావటం, మోడర్నిటీ అనేసి పిలుస్తాం. ఈ మోడర్నిటీని తీసుకురావాలి. ఈ మోడర్నిటీని తీసుకురావటం ద్వారా అక్కడ ఉన్నటువంటి అంటే రెండు ప్రదేశాల్లో ఉన్నటువంటి క్రాఫ్ట్స్మెన్ ఎవరైతే ఉంటారో ఆ క్రాఫ్ట్స్మెన్కి బెనిఫిట్ అనేది ఉంటుంది. అలాగే ఇందాక చెప్పుకున్నాం బనారసీ చీరలు అనేసి, అక్కడేమో కాంజీవరం చీరలు అనేసి. సో వీవర్స్ ఎవరైతే ఉంటారో ఆ వీవర్స్కి బెనిఫిట్ అనేది ఉంటుంది, అవునా? మరి దాన్ని మార్కెటింగ్ చేయటం, వీటన్నింటిలో ఎంటర్ప్రెన్యూర్స్ కూడా ఉంటారు కదా. సో ఆ ఎంటర్ప్రెన్యూర్స్కి కూడా ఇక్కడ బెనిఫిట్ అనేటటువంటిది ఉంటుంది. ఇదంతా కూడా దీని యొక్క ఇంపార్టెన్స్గా చెప్పచ్చు. అలాగే రెండవ విషయం నాలెడ్జ్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, ఇప్పుడు రెండు ప్రాంతాల మధ్య ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మనం చూస్తే ఇప్పుడు ఈ కాశీ తమిళ సంగమంలో విద్యార్థులు పాల్గొంటారు, నార్మల్ ప్రజలు పాల్గొంటారు. అలాగే ఈ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా ఇందులో పాల్గొనటం జరుగుతుంది. సో వీళ్ళందరికీ సంబంధించి అన్ని రంగాల్లోనూ మార్పులు రావడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇక్కడ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, మనకి రెండు ప్రాంతాల మధ్య నాలెడ్జ్ ఎక్స్చేంజ్ జరిగినప్పుడు ఏమవుతుంది, టెక్నాలజీని ఎన్హాన్స్ చేసుకోవటానికి ఉపయోగపడుతుంది, అవునా? అలాగే ఇప్పుడు వీళ్ళ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మార్కెటింగ్కి ఇది ఉపయోగపడుతుంది.
అంతేనా? మార్కెటింగ్కి ఇది ఉపయోగపడుతుంది, టెక్నాలజీని మరింత పెంచుకోవటానికి ఉపయోగపడుతుంది, అలాగే ఆ ప్రోడక్ట్స్లో మరింతగా క్వాలిటీని పెంచుకోవటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. సో ఇవన్నీ కూడా దీనివల్ల ఉండేటటువంటి లాభాలుగా మనం చెప్పచ్చు. అలాగే అసోసియేషన్ విత్ అదర్ మినిస్ట్రీస్, ఇక్కడ ఏంటి అంటే దీనిని మనకి ఇంప్లిమెంట్ చేసేటటువంటిది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నటువంటిది. అవునా? సో ఆ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నటువంటిది దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నా. ఇక్కడ మనం చూస్తే వీవర్స్, క్రాఫ్ట్స్మెన్, ఎంటర్ప్రెన్యూర్స్ ఇలాగా వివిధ రకాల మనుషులు పాల్గొంటూ ఉన్నారంటే ఇండైరెక్ట్గాను డైరెక్ట్గాను ఇక్కడ వివిధ రకాల మినిస్ట్రీస్ పాల్గొంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అన్నటువంటిది కావచ్చు, అలాగే మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అన్నటువంటిది కావచ్చు, అలాగే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అన్నటువంటిది కావచ్చు. ఇలా వేరియస్ మినిస్ట్రీస్తో ఇక్కడ లింక్ అనేటటువంటిది ఏర్పడుతుంది. అలాగే ట్రెడిషనల్ ప్రోడక్ట్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ వారణాసి తీసుకోండి. వారణాసికి సంబంధించి ఏ ట్రెడిషనల్ క్రాఫ్ట్ అన్నటువంటిది చాలా ఫేమస్ చెప్పండి? వుడెన్ టాయ్స్ అన్నటువంటిది, చెక్క బొమ్మలు అన్నటువంటిది చాలా ఫేమస్ ఈ యొక్క వారణాసికి సంబంధించి. సో ఈ ట్రెడిషనల్ ప్రోడక్ట్స్కి మరింత మార్కెటింగ్ని కల్పించటం ద్వారా వీటి యొక్క ఎక్స్పోర్ట్స్ని పెంచవచ్చు. మనం ఆల్రెడీ ఈ యొక్క టాయ్స్కి సంబంధించి చాలా ఇంపోర్ట్స్ అనేవి చేసుకుంటూ ఉన్నాము. ఈ నేపథ్యంలో ఇంపోర్ట్స్ని తగ్గించి ఎక్స్పోర్ట్స్ని పెంచాలి, మన దగ్గరే సెల్ఫ్ రిలయన్స్ని సాధించాలని మన భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది. దానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే 5F ఫార్ములా అన్నటువంటిది ఏంటి? 5F ఫార్ములా ఇది దేనికి సంబంధించింది అంటే టెక్స్టైల్స్కి సంబంధించింది. టెక్స్టైల్స్కి సంబంధించి 5F ఫార్ములా అన్నటువంటి తీసుకొచ్చారు. ఏంటి 5F ఫార్ములా అంటే? ఫామ్, ఫైబర్, గమనించాలి. ఫామ్, ఫైబర్, ఫ్యాక్టరీ అంటే ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ అన్నటువంటిది, అలాగే ఫ్యాషన్, ఇప్పుడు తరానికి కావాల్సినట్టుగా ఫ్యాషన్ అనేటటువంటిది ఉండాలి, అక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ అన్నటువంటిది చేయాలి. సో ఫారిన్, ఇవన్నీ కూడా టెక్స్టైల్ రంగానికి సంబంధించి. అంటే ఏంటి? ప్రొడక్షన్, అక్కడ నుంచి ఫైబర్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయటం, ఫ్యాక్టరీకి పంపించటం, ప్రొడక్షన్ అనేది చేయటం, అది ఇప్పటికి అనుగుణంగా ఉండటం, అంటే ప్రస్తుత ఫ్యాషన్కి అనుగుణంగా ఉండటం, దాన్ని ఎక్స్పోర్ట్స్ చేయటం, ఫారిన్ కంట్రీస్కి పంపించటం. ఇవన్నీ టెక్స్టైల్ రంగానికి సంబంధించి 5F ఫార్ములా గుర్తుంచుకోవాలండి. సో ఈ 5F ఫార్ములాని మనము ఫుల్ఫిల్ చేయటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అవునా? అలాగే ఇండియాస్ కల్చరల్ రినైజెన్స్, ఇప్పుడే చెప్పుకున్నాము. ఈ యొక్క కాశీ తమిళ సంగమం అన్నటువంటిది రెండు ప్రాంతాలకి సంబంధించి ఈ కల్చరల్ గాను అలాగే ఎకనామిక్ గాను ఆల్రెడీ ఉన్నటువంటి రిలేషన్స్ని మళ్ళీ రినైజెన్స్ అంటే ఏంటి? మళ్ళీ పునరుద్ధరించాలి అన్నటువంటి లక్ష్యంతోనే దీన్ని నిర్వహిస్తూ ఉన్నాము. అవునా? అలాగే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అన్నాము. ఎప్పుడు తీసుకొచ్చారు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అన్నటువంటి ఇనిషియేటివ్ని? మన భారత ప్రభుత్వం 2015వ సంవత్సరంలో దీన్ని లాంచ్ చేయటం జరిగింది. సర్దార్ వల్లభభాయ్ పటేల్ యొక్క 140వ పుట్టినరోజు సందర్భంగా దీన్ని లాంచ్ చేశారు. ఈ నేపథ్యంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ యొక్క స్టాచ్యూ, ఈ స్టాచ్యూ యొక్క పేరేంటి? అలాగే ఈ స్టాచ్యూని ఎప్పుడు ప్రారంభించారు? వరల్డ్స్ లార్జెస్ట్ స్టాచ్యూ ఇది. అవునా? సో దీన్ని ఎప్పుడు ప్రారంభించారు? దీని యొక్క లొకేషన్ ఏంటి? ఎక్కడ ఉంది? ఇవన్నీ ఒకసారి కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. అలాగే దీని యొక్క ఎయిమ్ ఏంటి? ఎందుకు దీన్ని లాంచ్ చేశారు అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రకాల రాష్ట్రాలు అలాగే యూనియన్ టెరిటరీస్ అంటే కేంద్రపాలిత ప్రాంతాల మధ్య బాండింగ్ అనేటటువంటిది మరింతగా పెంచాలి, ఆల్రెడీ ఉన్నటువంటి గ్యాప్ని తగ్గించాలి అన్నటువంటి లక్ష్యంతో దీన్ని తీసుకురావటం జరిగింది. అలాగే యూనిటీ ఇంటిగ్రిటీ, మన భారతదేశం యొక్క యూనిటీ మరియు ఇంటిగ్రిటీని మరింతగా ఇంప్రూవ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. సో ఇక్కడ ఇంటిగ్రిటీ అంటున్నాం. ఇంటిగ్రిటీ అన్నటువంటిది మన ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ప్రియాంబుల్లో ఇది ఇంక్లూడ్ అయి లేదు. మరి ఈ ఇంటిగ్రిటీ అన్నటువంటి పదాన్ని ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మన యొక్క ప్రవేశిక లేదా పీఠిక అంటాం ప్రియాంబుల్లో చేర్చటం జరిగింది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. అలాగే ఇక్కడ చూడండి, ఈ ఇనిషియేటివ్ని అమలు చేసేది ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ దీన్ని ఇంతకుముందు మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ MHRD అనేసి పిలిచేవాళ్ళం. అయితే 2020వ సంవత్సరంలో భాగంగా మనం ఏదైతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చామో NEP 2020 అంటాం. సో ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ఈ MHRD పేరుని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్గా మార్చడం జరిగింది, గుర్తించాలి. అలాగే దీనికి సంబంధించి ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ అలాగే ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇవ్వటం జరిగింది. ఒకసారి దీనికి ఆన్సర్స్ ట్రై చేయండి.
సో ఇవాళ మనం ఏం డిస్కస్ చేసుకున్నాము? కాశీ తమిళ సంగమం. దీని యొక్క 2వ దశ డిసెంబర్లో జరగబోతోంది. ఈ నేపథ్యంలో కాశీ తమిళ సంగమం అంటే ఏంటి, దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి, అలాగే కల్చరల్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, ఓవరాల్ సిగ్నిఫికెన్స్ ఏంటి, అలాగే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అన్నటువంటి ఇనిషియేటివ్ ఏంటి, దీనికి సంబంధించి ప్రిలిమ్స్లో మరియు మెయిన్స్లో క్వశ్చన్స్ ఎలా అడగచ్చు అన్నటువంటిది ఈ వీడియోలో చూసాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.